యెషయా గ్రంథము 53వ అధ్యాయము. ఆరు నుంచి 8 వచనం చదువుకుందాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిన కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు చూడుచేయుగాక. తల వంచుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తి గల తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మరొక మారు మీ సన్నిధిలో మేమందరం కూడా చేరుకొని ప్రభువా మీ నామాన్ని స్తుతించడానికి, ఘనపరచడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశానికై స్తోత్రము తండ్రి. నిజముగా అయా నా తండ్రి, పరలోకములో దేవదూతలు పరిశుద్ధులయ్యండి వారు చేస్తున్నటువంటి స్తుతి ఆరాధనకు గడప కమ్ములు పునాదులు కదులుతున్నప్పటికీ లేనటువంటి సంతోషము తండ్రి, ఒక పాపి ఈ భూలోకంలో అయా నా తండ్రి మీ వైపు తిరిగి పరిశుద్ధుడిగా మారినప్పుడు ఆ పరిశుద్ధుడు ఆయన ఇదిగో నాయన మేము స్తుతించినప్పుడు, మిమ్మల్ని ఆరాధించినప్పుడు నువ్వు ఎక్కువగా సంతోషించి దేవుడు అయినావు. ఎందుకంటే దేవదూతలు మీ కుమారులు కాదు కానీ, దేవదూతలు మీ సంతానము కాదు కానీ, అయ్యా ఇదిగో ఈ భూమి మీద పాపములో ఉండి రక్షించబడినటువంటి మేమందరము కూడా మీ సంతానమై ఉన్నాం. మేమందరము కూడా అయా నా తండ్రి దేవునికి కుమారులము కుమార్తెలమై ఉన్నాము తండ్రి. అయా నా తండ్రి అటువంటి స్థానమును అయా మాకు ఇచ్చినందుకే మీకే స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం. అయా ఈ భూమి మీద అయా నా తండ్రి ఒక లక్ష్యం లేకుండా ఎందుకు వచ్చామో, ఎందుకు పుట్టామో, ఎందుకు చనిపోతున్నామో తెలియనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నప్పుడు అయా నా తండ్రి చివరి కాలంలో ఒక ప్రవక్తను మా ఎందుకు పంపించి ఆ ప్రవక్త ద్వారా మేము ఎవరో మా స్థానం ఏమిటో స్పష్టంగా చూపిస్తున్నందుకే స్తోత్రము నా తండ్రి. అయా మేము ఎవరో కాదు కానీ మేము దేవునిలో భాగమై ఉన్నాము తండ్రి. అయా మేము ఎవరో కాదు కానీ సర్వశక్తి గల దేవుని కుమారులమై ఉన్నాము ప్రభు. అయా నా తండ్రి నిజముగా మమ్మల్ని విమోచించడానికి, అయా నా తండ్రి తిరిగి మరలా యథాస్థానంలో నిలబడడానికి ప్రభు అయా నా తండ్రి మీ ప్రణాళిక, గొప్ప ప్రణాళికను మా పట్ల అమలు చేస్తున్నందుకే స్తుతులు స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో మీ బిడ్డలు ప్రభు ఎదుగునైనా పాటలు పాడి ఉన్నారు, అలాగే ఈ సమయంలో వాకింగ్ కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభు. నిలబడి నేను కేవలం నిమిత్త మాత్రుని, పాపం నుండి రక్షించబడిన పాపిని. అయా నా తండ్రి నేను మాట్లాడితే ప్రయోజనం ఉండదు కానీ మీరే రంగం మీదకి రండి, మీరే మాట్లాడండి, మీ బిడ్డలను దీవించమని ఆశీర్వదించమని. అలాగే జరగబోయే ప్రభురాత్రి భోజనంలో కూడా పాలు నా తండ్రి మీ అది సక్రమంగా మర్యాదగా మీ నామానికి మహిమకరంగా జరిగినట్లుగా ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చాలా సంతోషం మరొక మారు దేవుని సన్నిధిలో మనం కలుసుకోవటం ఆనందం. కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానిద్దాం. ఆ తర్వాత మరి ప్రభురాత్రి భోజనంలో పాల్గొంది ఆ తర్వాత మరి ఆన్లైన్ ప్రేయర్లోకి వెళదాం. సో ఈ రాత్రికాల సమయంలో చదువుకున్న వాక్య భాగం నుంచి చిన్న అంశం నేను తీసుకొని వచ్చాను.
అంశం ఏంటంటే దాచబడిన తరం. అంశం ఏంటి? దాచబడిన తరము, హిడ్డెన్ జనరేషన్. సో ఆ దాచబడిన తరం ఏమిటో ఈరోజు మనం తెలుసుకోవాలి. ప్రియ సోదరి సోదరులారా, మనకందరికీ తెలుసు, ఈ భూమి మీద 3 రకాల ప్రజలు ఉన్నారు. ఒకళ్ళు యూదులు, ఇది రీసౌండ్ వస్తుందా? హల్లెలూయా. ఒకళ్ళు యూదులు, ఆ తర్వాత రెండవది అన్యులు, ఆ తర్వాత 3 సమరయులు. సో అయితే అన్యులకి యూదులకి సంబంధం లేదు, అలాగే సమరయులకి అన్యులకి కూడా ఎలాంటి సంబంధం లేదు. అయితే వీళ్ళందరినీ కూడా రక్షించాలి అంటే, వీళ్ళందరినీ కూడా విమోచించాలి అని అంటే, ప్రియ సోదరి సోదరులారా, వీళ్ళందరికీ సరిపోయేటువంటి దేవుడు ఒక ఆయన ఉండాలి. సో వీళ్ళందరికీ కూడా సరిపోయేటువంటి రక్తం ఒక ఆయన దగ్గర ఉండాలి. ఆ రక్తము ఎవరిదో కాదు కానీ అది స్వయంగా దేవుని రక్తమైన. ఒక యూదుని రక్తం అయితే కేవలం యూదులకు మాత్రమే పనిచేస్తుంది. ఒక అన్యుని రక్తం అయితే కేవలం అన్యులకు మాత్రమే పనిచేస్తుంది. సమరయుల రక్తం కేవలం సమరయులకు మాత్రమే పనిచేస్తుంది. కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ 3 జాతుల్లో ఉన్నటువంటి దేవుని ప్రజలను విమోచించాలి అంటే ఇలా 3కి సరిపోయేటువంటి రక్తం అది దేవుని రక్తం మాత్రమే. హల్లెలూయా. అందుకోసమే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ యేసుక్రీస్తు ఎవరంటే ఆయన లోపల ప్రవహిస్తున్నటువంటి రక్తం ఎవరిదంటే అది దేవుని రక్తం అని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఎందుకు ఆయన దేవుని రక్తాన్ని కలిగి ఉన్నాడంటే, ప్రియ సోదరి సోదరులారా, మనకందరికీ తెలుసు, ఆ మరియమ్మ గర్భంలో సో అక్కడ ఉన్నటువంటి ఆ అండం కానివ్వండి, అందులో ఉన్నటువంటి శుక్రకణం కానివ్వండి, ఇవన్నీ కూడా దేవుడే సృష్టించాడు. సో కాబట్టి ఆ శుక్రకణం, ఆ అండం ద్వారా ఏర్పడినటువంటి ఆ పిండము అదేదో కాదని అది యేసుక్రీస్తే అన్నాడు. ఆ శరీరం ఎవరంటే అది యేసుక్రీస్తే అన్నాడు. ఆ శరీరంలో ప్రవహిస్తున్నటువంటి రక్తం ఎవరిదంటే అది దేవునిదే అన్నది. హల్లెలూయా. సో అందులోకి ఆ జీన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే స్వయంగా దేవుని నుంచి వచ్చాయి. కాబట్టి యేసుక్రీస్తు రక్తం అనేది అది అందరికీ కూడా సరిపోతూ ఉంది. అలాగే మనకందరికీ తెలుసు, దేవుని యొక్క వాక్యంలో ఏం రాయబడిందంటే, చిల్డ్రన్ ఆఫ్ ద ఫ్లెష్ ఆర్ నాట్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ బట్ ద చిల్డ్రన్ ఆఫ్ ద ప్రామిస్. అంటే ఎవరైతే వాగ్దానం ప్రకారం పుడతారో వాళ్ళు మాత్రమే దేవుని యొక్క సంతానమై ఉన్నారు. హల్లెలూయా. అంతేగాని శరీరానుసారంగా అబ్రహాముకి పుట్టిన వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలు కాదు, కానీ వాగ్దాన ప్రకారంగా పుట్టిన వాళ్ళే దేవుని యొక్క సంతానమై ఉన్నారు. హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ విశ్వాసం అనేది సీన్లోకి వస్తూ ఉంది. సో విశ్వాసం ద్వారా ఎవరైతే తిరిగి జన్మిస్తారో, విశ్వాసం ద్వారా ఎవరైతే ఆ వాగ్దానాన్ని పొందుకుంటారో వాళ్ళు మాత్రమే అసలైన సంతానమై ఉన్నారు. మనకు తెలుసు, అబ్రహాముకి చాలామంది కుమారులు ఉన్నారు. సో వాళ్ళు మొట్టమొదటి వాడు ఇష్మాయేల్. సో ఇష్మాయేల్ కూడా అబ్రహాముకి శారీరకంగా కుమారుడే, కానీ దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకోవడానికి అతడు వారసుడు కాదు. ఎందుకని వారసుడు కాదు? అలాగే ఇంకా ఉపపత్తుల ద్వారా పుట్టినటువంటి కుమారులు కూడా ఉన్నారు ఆయనకి. వాళ్ళు కూడా వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి వాళ్ళు అర్హులు కాదు. ఎందుకు అర్హులు గారు అనంటే వాళ్ళు వాగ్దానాన్ని బట్టి పుత్రులు కాదు. సో వాగ్దానాన్ని బట్టి ఎవరు పుత్రులు అంటే ఇస్సాకు ద్వారా వచ్చేదే వాగ్దానానికి సంబంధించింది. అందుకోసం బైబిల్ రాయబడింది, ఇస్సాకు ద్వారా వచ్చేదే నీ సంతానం. సో ఇస్సాకు, ఇక్కడ ఇస్సాకు గురించి మాట్లాడలేదు, ఇస్సాకు ద్వారా వచ్చే సంతానం. సో అనగా ఇస్సాకు ద్వారా వచ్చే సంతానం ఏదో కాదు కానీ అది క్రీస్తే అన్నాడు. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే విశ్వాసమే అన్నది. సో అబ్రహాముకి అందుకోసం బైబిల్ రాయబడింది, బయట బాహ్యంగా కనబడేటువంటి ఇశ్రాయేలు అందరూ కూడా ఇశ్రాయేలు కాదు. మరి ఎవరు ఇశ్రాయేలీలు అంటే ఆత్మ సంబంధంగా ఎవరికైతే అబ్రహాము అంటే విశ్వాసం ఉంటుందో,
ఆమేన్. వాళ్ళు అసలైనటువంటి విశ్వాసులు, అసలైనటువంటి అబ్రహాము వారసులై ఉన్నారు. హల్లెలూయా. సో కేవలం వాగ్దానం అంటే శరీరానుసారంగా అబ్రహాము పుట్టినంత మాత్రాన వాళ్ళు అబ్రహాము సంతానం కాదు, వాళ్ళు ఇశ్రాయేలీయులు కాదు. కానీ లోపల ఆమేన్ అంతరంగంలో ఎవరైతే అబ్రహాముకి కలిగినటువంటి లక్షణం, అసలు అబ్రహాముకి ఎందుకు దేవుడికి ఇష్టమై ఉన్నాడు అబ్రహాము యొక్క స్పెషాలిటీ ఏంటి అనంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఉన్నాడు. ఆమేన్. ఎందుకు ఆయన విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడంటే, ప్రియ సోదరి సోదరా, మనకందరికీ తెలుసు, నిజానికి దేవుడు ఒక దగ్గరకు వచ్చి ఇదిగో నేను ఈ పని చేస్తానని చెప్పి అన్నప్పుడు ఆ పనిని ఆ వాగ్దానాన్ని, ఆ మాటని నమ్మవలసి ఉన్నది ఎవరైనా సరే. ఆమేన్. అయితే అబ్రహాము కూడా అలాగే ఆ దేవుడు ఇచ్చినటువంటి మాటను నమ్మాల్సి వచ్చింది. అయితే అబ్రహాము నమ్మినటువంటి ఆ విధానం డిఫరెంట్గా ఉంది. ఎందుకనంటే 100 సంవత్సరాల వయసులో తన శరీరము మృతతుల్యం అయిపోయింది, తన భార్య శరీరం కూడా చనిపోయింది. అసలు పిల్లలు పుట్టడానికి 1% కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. ఆమేన్. అంటే దాదాపు వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే మరణమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళ గర్భము చనిపోయింది. అయితే అటువంటి సమయంలో పిల్లలు పుట్టడం అనేది అసంభవం. అసలు ఇంతకుముందు ఎక్కడ కూడా జరగలేదు. ఆమేన్. కానీ అబ్రహాం దగ్గరికి వచ్చి దేవుడు ఏమంటాడంటే, నేను నీకు సంతానాన్ని ఇస్తాను. ఆమేన్. ఎవరి ద్వారా? శారా ద్వారా ఇస్తాను. శారా గర్భం ఎలా ఉంది? చనిపోయింది. శారా గర్భం మృతతుల్యం అయిపోయింది. అలాగే అబ్రహాం కూడా ముసలోడు అయిపోయాడు. సో కాబట్టి అసలు పిల్లలు ఉండడానికి ఎలాంటి అవకాశం లేదు. అలాంటి అవకాశం లేని సమయంలో అబ్రహాము దేవుని మాటను నమ్మాడు. హల్లెలూయా. అలాగే ప్రియ సోదరి సోదరా, మీరు గమనిస్తే ఎక్కడైనా సరే తీసుకోండి. ఇప్పుడు యోహాను తండ్రి ఎవరు? పేరు గుర్తురావట్లేదు నాకు. బాప్తిస్మ యోహాను తండ్రి జకర్య. ఓకే. సో జకర్య దగ్గరికి దూత వచ్చింది. దూత వచ్చి ఇదిగో నీకు ఒక కుమారుడు పుడతాడు అని చెప్పి అన్నప్పుడు జకర్య ఆ మాట నమ్మలా. ఎందుకు? అతను ముసలివాడు, తన భార్య కూడా ముసలిదైపోయింది. కానీ ఆ మాటను అతను నమ్మట్లేదు. అక్కడ అతను విశ్వాసం ఉంచాలి యాక్చువల్గా. ఎందుకనంటే ఆల్రెడీ అటువంటి కార్యం ఒకటి జరిగింది. హల్లెలూయా. ఆల్రెడీ అటువంటి ఒక కార్యము అనేకం జరిగినాయి, అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ అతను నమ్మట్లేదు అక్కడ. ఆమేన్. అయితే అదే దేవదూత మరియమ్మ దగ్గరకు వచ్చింది. ఆమేన్. సో మరియమ్మ దగ్గరకు వచ్చి ఆ దేవదూత అన్నాడు, నీకు ఒక కుమారుడు పుడతాడు. ఎలాగా అనంటే వితౌట్ సెక్స్. ఓకే. సో ఏ పురుషుడి యొక్క ప్రమేయం లేకుండా నీకు కుమారుడు పుడతాడని చెప్పినప్పుడు ఆమె ఆ విషయాన్ని నమ్మింది. ఆమె ఎలా నమ్మింది అనంటే అసలు అంతకుముందు అలాంటి సంఘటన ఎక్కడ జరగల. అంటే మరియమ్మ విశ్వాసం ఎలా ఉందంటే అబ్రహాము విశ్వాసంలాగా ఉంది. హల్లెలూయా. సో అబ్రహాము ఏ విధంగా అంతకుముందు జరగని విషయాన్ని నమ్మాడో అలాగే మరియమ్మ కూడా అబ్రహాము కుమార్తె కాబట్టి ఆమె కేవలం మరియమ్మ బాహ్య సంబంధంగానే ఇశ్రాయేలీయురాలు కాదు, ఆమె అంతరంగంలో కూడా ఆమె ఇశ్రాయేలీయురాలు. ఎందుకంటే అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం ఆమెకు ఉన్నది. ఆమేన్. కాబట్టి అలాగే మనం కూడా ప్రియ సోదరి సోదరులారా అంతరంగంలో మనం విశ్వాసం కలిగి ఉండాలి. ఆమేన్. అబ్రహాము వంటి విశ్వాసం మనం కలిగినప్పుడు మనం అసలైనటువంటి ఇశ్రాయేలీయులమై ఉంటాము. ఆమేన్. అలాగే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అనంటే ఇశ్రాయేలీయులకి మనకి మధ్య ఉన్నటువంటి ఆ గోడని పడగొట్టడం కోసం వచ్చాడు. ఆమేన్. యేసుక్రీస్తు ఇంకో మాట ఏమన్నాడంటే ఇశ్రాయేలు సంబంధించినటువంటి గొర్రెలు కాకుండా ఆమేన్ నాకు వేరే దొడ్డిలో ఉన్నటువంటి గొర్రెలు నాకు ఉన్నాయన్నాడు ఆయన. ఆమేన్. వేరే దొడ్డిలో ఉన్నటువంటి గొర్రెలు కూడా నాకున్నాయి, కేవలం ఇశ్రాయేలు మాత్రమే కాదు. అంటే యేసుక్రీస్తు ఏం చెప్తా ఉన్నాడంటే కేవలం ఇశ్రాయేలు మాత్రమే కాదు నా ప్రజలు, కేవలం ఇశ్రాయేలు బాహ్య సంబంధించిన ఇశ్రాయేల్లో మాత్రమే నా ప్రజలు లేరు, కానీ అన్నిల్లో కూడా నాకు పిల్లలు ఉన్నారు. హల్లెలూయా. సో అన్నిళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని రక్షించడం కోసం నేను వచ్చాను, వాళ్ళని విమోచించడం కోసం నేను ఇక్కడికి
వచ్చాను. అందుకోసమే వాళ్ళకి అనగా యూదులకి అన్యులకి మధ్యలో ఉన్నటువంటి ఆ గోడ ఏమిటి అంటే అది ధర్మశాస్త్రమైనది. ఆమేన్. సో ఆ ధర్మశాస్త్రం అనే దాన్ని పడగొడితేనే, ఆ ధర్మశాస్త్రం అనే దాన్ని తీసివేస్తేనే ఇప్పుడు ఇద్దరిని రక్షించగలడు ఆయన. హల్లెలూయా. అటు అన్యుల్ని అటు ఇశ్రాయేల్ని రక్షించాలంటే ఆ మధ్య గోడను పడగొట్టాలి. ఆమేన్. సో అది పడగొట్టడానికే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. సో వచ్చి ఆయన ఏం చేశాడంటే ఆ కల్వరి మరణం ద్వారా, ఆ శిలువ మరణం ద్వారా ఆయన ఏం చేశాడంటే ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి దాన్ని కొట్టివేసి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఇక ఎలాంటి భేదం లేదంటున్నాడు ఆయన. ఆమేన్. ఇటు యూదులు లేదు, ఇటు అన్యులు లేరు, అందరూ కూడా ఎవరైతే ఇప్పుడు నుంచి విశ్వాసం ఉంచుతారో. హల్లెలూయా. అంతకుముందేమో ఎవరైతే ఇశ్రాయేలీయులై ఉండి ఎవరైతే బలులు అర్పిస్తారో, ఎవరైతే యాజకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటారో వాళ్ళకే విడుదల, వాళ్ళకే విమోచన, వాళ్ళకే పాపక్షమాపణ, వాళ్ళకే దేవుడు అన్నట్టుగా ఉంది. కానీ యేసుక్రీస్తు వచ్చి తన మరణం ద్వారా, తన శిలువ ద్వారా ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ నిబంధనలన్నింటినీ కూడా ఆయన నెరవేర్చి కొట్టివేసి ఇప్పుడు ఆయన ఏమంటాడంటే ఇప్పటి నుంచి మీరు ఈ పండగలు ఆచరించడం ద్వారానో బలులు అర్పించడం ద్వారానో దేవుడికి దగ్గర కారు, కానీ ఇప్పటి నుంచి మీరు ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో, హల్లెలూయా, సో వాళ్ళు ఇప్పుడు నాకు కుమారులై ఉంటారు అన్నాడు ఆయన. ఆమేన్. సో అబ్రహాము ఏ విధంగా దేవునికి కుమారుడు అయ్యాడంటే మొదట్లో అప్పుడు అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఈ ధర్మశాస్త్రం లేదు. ఆమేన్. సో ఇలాంటివి ఏమీ కూడా అక్కడ లేవు. కానీ అబ్రహాము దేవుని యొక్క కుమారుడై ఉన్నాడు. ఎలాగంటే విశ్వాసం ద్వారా. హల్లెలూయా. మరలా మధ్యలో ధర్మశాస్త్రం వచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే ఆ ధర్మశాస్త్రాన్ని తీసివేసి మరలా ఆ విశ్వాసాన్ని ప్రవేశపెడుతున్నాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు నుంచి ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు దేవుని యొక్క కుమారులని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. ఆమేన్. ఆ క్రమంలో యేసుక్రీస్తు ప్రియ సోదరి సోదరులారా ఈ కల్వరి శిలువలోకి వెళ్ళాడు. ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను, అదేంటంటే ప్రవక్త అంటున్నాడు యేసుక్రీస్తు కల్వరి శిలువలోకి వెళ్ళబోయే ముందు, యాక్చువల్లీ మనం అనుకుంటున్నాం కల్వరి శిలువలో మరణించిన మరణమే చాలా బాధాకరమైంది అని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ ప్రవక్త ఏమన్నాడు తెలుసా, కల్వరి శిలువలో కంటే కూడా ముందే ఆయన అత్యంత ఘోరమైనటువంటి మరణాన్ని ఆయన అనుభవించాడంట. ఆమేన్. ఏంటంటే హీ డైడ్ మోర్ డెత్ ఇన్ గెత్సెమనే. గెత్సెమనే తోటలోనే యేసుక్రీస్తు గొప్ప మరణాన్ని పొందాడంట. ఆమేన్. హీ డిడ్ ఆన్ ద క్రాస్, అంటే శిలువలో పొందిన మరణం కంటే కూడా ఎక్కువైన మరణాన్ని ఆయన ఎక్కడ పొందాడంటే గెత్సెమనే తోటలోనే పొందాడు. ఓకే, ఎందుకు? దానికి కారణం ఏంటి అని అంటే బికాస్ అనాయింటింగ్ లెఫ్ట్ హిమ్ ఇన్ గెత్సెమనే. ఆమేన్. యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టింది, లేదంటే బాప్తిస్మం తీసుకున్నటువంటి బాప్తిస్మం యోహాను దగ్గరకు వచ్చినప్పటి నుంచి కూడా యేసుక్రీస్తులోకి దేవుని ఆత్మ వచ్చింది. దేవుని ఆత్మ ఆయనలో నివాసం చేస్తూ ఉంది. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళితే అక్కడ దేవుడు కదలాడుతున్నాడు. ఆయన ద్వారా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు ఆయనలో నుండి చేస్తూ ఉన్నాడు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఆయన సిలువ వేయబడినటువంటి సమయం వచ్చింది. ఆయన గెత్సెమనే తోటలోకి వెళ్ళి ఇక రేపు సిలువ వేస్తారనగా ఈరోజు వెళ్ళి ఆయన ఉదయాన్నే ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక ఆయన గడియ వచ్చింది, సిలువ వేయబడవలసినటువంటి గడియ, ఆయన చనిపోవలసినటువంటి గడియ వచ్చింది. ఆ గడియ వచ్చిన వెంటనే ఇప్పుడు ఆ గెత్సెమనే తోటలో ఏం జరుగుతుందంటే అప్పటి వరకు యేసు అనేటువంటి శరీరంలో ఉన్నటువంటి ఆ దేవుని ఆత్మ ఆ గెత్సెమనే తోటలోనే ఆయన విడిచి వెళ్ళిపోయిందంట. ఆమేన్. సో అదే అసలైన మరణం అని ప్రవక్త అంటున్నాడు. ఆమేన్. అదే అత్యంత బాధాకరమైనటువంటి మరణం. అందుకోసమే ఆయన చెమట బిందువులు రక్తం అయ్యేంతగా ఆయన ఏడ్చి బాధపడి ప్రార్థన చేసాడంట. ఆమేన్. సో ఆ విధంగా ఆ గెత్సెమనే తోటలోనే ఆయన బాధను అనుభవించాడు. ఎందుకనంటే దేవుడు మరణించడం అసాధ్యం. ఆమేన్. యేసుక్రీస్తు లోపల ఉన్నటువంటి ఆ దేవుడు ఆ ఆత్మ మరణించడం అసాధ్యం. యేసుక్రీస్తు లోపల ఆ ఆత్మ ఉన్నంత వరకు ఆయన చనిపోడు. ఆమేన్. అందుకోసమే ఆయన లోపల దేవుడు ఉన్నాడు కాబట్టి మరణానికి ఎదురెళ్తే మరణం పారిపోతుంది. ఆమేన్. సో చనిపోయిన శవం ఎదురొస్తే లేచి కూర్చుంటుంది. ఇంకెక్కడ చనిపోయేది మరి? ఇక చనిపోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే
దేవుడు మరణించడం అసాధ్యం. కాబట్టి ఇప్పుడు యేసు అనేటువంటి ఈ శరీరం అనగా దేవుని శరీరం మరణించాలంటే దేవుడు ఉండకూడదు అక్కడ. ఆమేన్. అందుకోసమే గెత్సెమనే తోటలో దేవుని యొక్క ఆత్మ ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన ఆ కలువరి శిలువలోకి వెళ్ళి ఆయన మరణించాడు ఆయన. సో కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ఆ మరణం ద్వారా ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన కొట్టివేశాడు. ఆమేన్. ఆ తర్వాత ప్రియ సోదరి సోదరులారా, అసలు యేసుక్రీస్తు ఎందుకోసం వెళ్ళాడు కలువరి శిలువలోకి అని అంటే కేవలం యూదుల్ని రక్షించడం కోసమేనా? ఆమేన్. ఆయన అసలు అంతరంగంలో ఉన్నటువంటి అసలైనటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే యూదుల్ని రక్షించడం ద్వారా, యూదులు విమోచించడం ద్వారా యేసుక్రీస్తు తన భార్యను పొందుకోవాలనుకున్నాడు. ఆమేన్. అది మనకు ఎక్కడ కనపడుతుంది అంటే బోయజ్ రూత్ విషయం కనపడుతుంది. ఓకే, అసలు యాక్చువల్గా బోయజ్కి కావాల్సింది ఎవరు? రూతు. ఆమేన్. ప్రేమించింది ఎవరిని? రూతుని. పెళ్లి చేసుకోవాలనుకుంది ఎవరిని? రూతుని. కానీ ఎవరు విమోచిస్తున్నాడు? నయోమి. ఆమేన్. నయోమి పొలాన్ని విడిపిస్తున్నాడు ఆయన, నయోమి యొక్క ఆస్తిని విడిపిస్తున్నాడు ఆయన. సో ఎందుకు విడిపిస్తున్నాడు అంటే ఆమె విడిపిస్తేనే ఏమవుతుంది ఆయనకి. హల్లెలూయా. సో నయోమిని విమోచిస్తేనే రూతు భార్యగా వస్తుంది. అలాగే ప్రియ సోదరి సోదరులారా, యూదుల దగ్గరికి వెళితేనే, ఆమేన్, యూదుల దగ్గరికి వెళ్ళి యూదుల కోసం ఆయన ప్రాణం అర్పిస్తేనే ఆయనకి వధువు వస్తుంది ఆయన దగ్గరికి. ఆమేన్. సో కాబట్టి యేసుక్రీస్తు కలువరి శిలువలో ఎవరి కోసం వెళ్ళాడంటే అన్య వధువు కోసం వెళ్ళాడు ఆయన. కానీ ఎవరిని విమోచిస్తున్నాడు? యూదుల్ని. హల్లెలూయా. అందుకోసం ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే యూదుల దగ్గరికి వెళ్ళాడు, అన్యులు విమోచించడానికి. ఆమేన్. సో ఆ విధంగా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే అటు యూదుల్ని అటు అన్యుల్ని ఇద్దరిని కూడా ఆయన రక్షిస్తూ ఉన్నాడు. ఇద్దరిని కూడా రక్షించడానికి కావాల్సినటువంటి రక్తము, ఆ ఇద్దరికి సరిపోయేటువంటి రక్తము ఎవరి దగ్గర ఉందంటే ఇప్పుడు యేసుక్రీస్తులో ఉన్నది. ఆమేన్. సో మనకందరూ తెలుసు గాడ్ హ్యాడ్ అదర్ షీప్ దాన్ ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ కంటే కూడా వేరే దొడ్డి ఉన్నటువంటి గొర్రెలు ఆయనకి ఉన్నాయి. ఆమేన్. అలాగే ప్రియ సోదరి సోదరులారా, మనకిప్పుడు రెండు కనపడతా ఉన్నాయి. ఓకే, అన్యులు కనపడతా ఉన్నారు, యూదులు కనపడతా ఉన్నారు. అంటే అన్యులకు సంబంధించినటువంటి తరాలు, అన్యులకు సంబంధించినటువంటి సంతానం, అలాగే యూదులకు సంబంధించినటువంటి తరాలు, యూదులకు సంబంధించినటువంటి సంతానం కనపడతా ఉంది. ఆమేన్. అయితే వీటన్నిటికీ కంటే కూడా భిన్నంగా ఇంకొక తరం కనపడతా ఉంది. ఆమేన్. ఇంకొక జనాంగం కనపడతా ఉంది. లేదంటే ఇంకొక స్పెషల్ స్పీసీ ఏమంటుందంటే ప్రత్యేకమైనటువంటి జీవి. అటు అన్యులు కాదు, ఇటు యూదులు కాదు, కాకుండా మధ్యలో ఒక స్పెషల్ కేటగిరీ చెందినటువంటి ఒక జీవి కనపడుతూ ఉంది బైబిల్. ఆమేన్. అది ఎవరంటే మెల్కీసెదెకు అన్నాడు. హల్లెలూయా. సో ఇప్పుడు మెల్కీసెదెకు ఎవరు అని అంటే ఆయన జీవానికి ఆది అంతము లేనివాడే ఉన్నాడు. ఆమేన్. సో ఆయనకి తల్లిదండ్రులు లేనివాడే ఉన్నాడు. ఆయనకి తండ్రి లేడంట, తల్లి లేడంట, అలాగే ఆది లేదు, అంతము లేదు, ఆయన వంశావళి లేనివాడే ఉన్నాడు. సో అలాగే ఇంకో చోట ఏమైపడిందంటే ఈ యూదులకి సంబంధించినటువంటి లేవి వంశానికి చెందినవాడే ఉన్నాడు. ఆమేన్. కానీ ఆయన ఏం చేస్తా ఉన్నాడు? అబ్రహాముకి రొట్టె ద్రాక్షారసం ఇస్తున్నాడు. ఆమేన్. సో యాక్చువల్గా వాగ్దానం పొందిన వ్యక్తి ఎవరు? అబ్రహాము. ఆమేన్. వాగ్దానం పొందిన వ్యక్తి అబ్రహాము. సో వాగ్దానం పొందాడు కాబట్టి ఆయన గొప్పవాడు యాక్చువల్గా మనకి. ఓకే, కానీ గొప్పవాడైనటువంటి అబ్రహాము ఎవరికి దశంభాగం కడుతున్నాడు? మెల్కీసెదెకు దశంభాగం కడుతున్నాడు. ఆమేన్. అంటే మెల్కీసెదెకు ఇక్కడ గొప్పవాడే ఉన్నాడు. హల్లెలూయా. సో ఈయన ఎవరంటే ఈయన దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఈయన ఆది అంతం లేనివాడు. అనగా ఆయన జీవానికి ఆది అంతం లేనివాడు అంటే ఆయన అప్పుడు ఉన్నాడు, అంటే అబ్రహాము కాలంలో ఉన్నాడు, అంతకు ముందు ఉన్నాడు, ఆ తర్వాత ఉన్నాడు, అంటే ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు ఈ సోదరి సోదరులారా, ఈయన ఎవరనంటే ఈయన స్వయంగా దేవుడై ఉన్నాడు. ఓకే, అయితే ఇక్కడ నేను ఏం పాయింట్అవుట్ చేయాలనుకుంటున్నానంటే 3 రేసులు కనపడుతున్నాయి, 3 జాతులు కనపడుతున్నాయి. అన్యులు, యూదులు, అలాగే మెల్కీసెదెకు. ఓకే, రైట్. ఇప్పుడు మనం అసలు పాయింట్కి వెళ్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం తీయండి. మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే దాచబడిన తరం గురించి మాట్లాడుతున్నాం. ఆమేన్. దాచబడిన తరం.
అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాముకి కుమారుడు ఎవరంట? దావీదు. హల్లెలూయా. అబ్రహాం ఎక్కడ, దావీదు ఎక్కడ, మధ్యలో ఇంకెవరు లేరా? ఆమేన్. సో ఎందుకు దేవుని యొక్క వాక్యం ఆ విధంగా రాసింది? ఆమేన్. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే అబ్రహాం యొక్క సంతానం ఎవరంటే ఆయనలాగా విశ్వాసం ఉంచినవాడు. విశ్వాస సంబంధమైనది, ఆ వాగ్దాన సంబంధమైనదే అసలైనటువంటి సంతానమైనది. ఓకే, కాబట్టి ఇప్పుడు అబ్రహాము సంతానము దావీదు, దావీదు సంతానమైనటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. ఒకసారి ఆ వంశావళి చదువుదాం. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, అన్నదమ్ములు కనెను. ఒక్కసారి అది అలాగే ఉంచి 17 వచనం. అబ్రహాము మొదలుకొని దావీదు వరకు ఎన్ని తరాలంట? దావీదు వరకు 14 తరాలు. దావీదు మొదలుకొని 14 తరములు. ఓకే, సో ఇప్పుడు వాక్యం ఏం చెప్తా ఉందనంటే అబ్రహాం మొదలుకొని దావీదు వరకు ఎన్ని తరాలు? ఓకే, మరలా దావీదు మొదలుకొని బబులోను కొనుక్కోబడిన కాలము. బబులోను కొనుక్కోబడిన కాలంలో ఎవరున్నారు? ఒక్క నిమిషం, నేను అది చెప్తాను. అదే 11. యూదులు బబులోనుకు కొనుక్కోబడిన కాలంలో ఓషియా, యెకొన్యాను అతని సహోదరులు గారు. ఓకే, అంటే బబులోనుకు కొనుక్కోబడే సమయానికి ఎవరున్నారు అక్కడ? యోషియా. ఓకే, ఓకే. ఇక్కడికి ఎన్ని తరాలు? 14. ఓకే, మొదలుకొని క్రీస్తు వరకు. ఇక్కడికి వచ్చేసరికి ఎవరున్నారు? క్రీస్తు. ఆమేన్. సో ఇక్కడికి 14 తరాలు. ఆమేన్. ఇప్పుడు ఈ లెక్క పెట్టాలి మనం. ఓకే, ఇక్కడే అసలు మిస్టరీ దాగింది. ఓకే, సో అబ్రహాం నుంచి దావీదు వరకు 14 రావాలి. అలాగే దావీదు నుంచి ఓషియా వరకు 14 రావాలి. అలాగే ఓషియా తర్వాత తన కుమారుడు ఉన్నాడు. ఓకే, ఆ కుమారుడు నుంచి క్రీస్తు వరకు. ఎందుకంటే ఇక్కడ ఏం రాయబడింది అంటే బబులోను వరకు, బబులోను కొనిపోబడి ముందు వరకు ఇది, కొనిపోబడింది తర్వాత నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇంకో పేరు వస్తుంది, అంటే హోషియా కుమారుడు పేరు వస్తుంది. ఓకే, రైట్. సో అది మనం చూడాలి. ఇప్పుడు పైకి వెళ్దాం. మీరు లెక్క పెట్టాలా, నేను చదువుతాను. అబ్రహాము ఇస్సాకును కనెను. అబ్రహాము మొదలుకొని అన్నాడు కదా, కాబట్టి అబ్రహాము కూడా కౌంట్ చేయాలి. ఓకే, అబ్రహాము 1, ఇస్సాకు 2, యాకోబు 3, తర్వాత యోదా 4, యోదా 1 కౌంట్ చేయాలి. ఓకే, యోదా 4, తర్వాత పెరెసు 5, తర్వాత జరహు. ఓకే, ఎస్రోము 6, ఎస్రోము ఆరామును కన్నాడు. ఆరాము 7, అమ్మినాదాబు 8, నయస్సోను 9, సల్మాను 10, బోయేజు 11, ఓబేదు 12, యెషై 13, దావీదు 14. సరిపోయింది. ఓకే, 14 ఉన్నారు ఇక్కడ. ఓకే, మరలా ఏమన్నాడు? దావీదు మొదలుకొని. దావీదు కౌంట్ చేసాం ఆల్రెడీ, కానీ బైబిల్ ఏం చెప్తుంది? దావీదు మొదలుకొని అన్నట్టుగా మళ్ళీ దావీదు కౌంట్ చేయాల్సిందే. ఓకే, ఇప్పుడు దావీదు 1, సొలొమోను 2, రెహబోము 3, అబియా 4, ఆసాను 5, 6, 7,
ఉజ్జియా, 8, యోతాము, 9, ఆహాజు, 10, హిజ్కియా, 11, మనష్షే, 12, ఆమోను, 13, యోషియా, ఓషియా. ఓకే, యూదులు బబులోనుకు 11 వచ్చారు. యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలంలో యోషియా యెకొన్యాను కనెను. ఓకే, కొనిపోబడిన తర్వాత ఏమో యెకొన్యాను కన్నాడు. కొనిపోబడక ముందు ఎవరు పుట్టారు? యోషియా. యోషియా పుట్టాడు. అంటే యోషియా వరకు 14 సరిపోయింది కదా, రైట్. ఓకే, ఇప్పుడు యోషియా తర్వాత యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలంలో యోషియా యెకొన్యాను అతని సహోదరులు కనెను. బబులోనుకు కొనుపోబడిన తర్వాత ఆమేన్. ఇప్పుడు యెకొన్యా షయల్తీయులను కనెను. ఇప్పుడు చూడండి, బైబిల్ ఏం చెప్తుంది? బబులోనుకు కొనుపోబడిన తర్వాత నుంచి క్రీస్తు వరకు 14. అంటే ఎవరితో స్టార్ట్ చేయాలి? షయల్తీయులు లెక్క పెడితే ఎన్ని వస్తుంది? యేసుక్రీస్తు తిన్నవాడు యాక్చువల్గా ఆయన ఫిక్స్ చేశాడు. యేసుక్రీస్తు ఎవరు? 14, అది ఫిక్స్, అది కరెక్టే బైబిల్ ప్రకారం. కానీ 12వ ఎవరంటే యోసేపు. 12 ఎవరు వస్తారు అప్పుడు? యోసేపు 12 వాడు వస్తాడు. క్రీస్తు 14, ఎందుకంటే బైబిల్ రాశారు క్రీస్తు 14 అని ఫిక్స్. ఓకే, కానీ యోసేపు 12వ వాడు. కానీ మధ్యలో 13 ఉంది. ఆమేన్. ఈ 13 మిస్సింగ్. ఓకే, బైబిల్లో ఆ వచనం ప్రకారము ఓకే 13 మిస్సింగ్. ఆమేన్. సో 13 ఎక్కడిది మరి? 13 ఎక్కడికి పోయింది? ఆమేన్. సో ఆ 13 ఎవరు అని అంటే ప్రియ సోదరి సోదరులారా, యేసుక్రీస్తు ఎవరికి పుట్టాడు అని అంటే ఆయన దేవునికి పుట్టాడు. హల్లెలూయా. సో యేసుక్రీస్తు యొక్క జీన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ శరీర సంబంధంగా అబ్రహాం నుంచి రాలా. ఆమేన్. అన్నిల నుంచి రాలా. ఓకే, మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుని నుంచి వచ్చినాయి. హల్లెలూయా. సో కాబట్టి ఆ జీన్స్ ఆ 13 ఎవరు కాబట్టి, ఎందుకంటే దేవుని రక్తం కాబట్టి ఆయన. ఆమేన్. సో ఆ 13 ఎవరంటే అది మెల్కీసెదెకు అన్నాడు. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టాడు. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా సంతానం ఉండాలి. ఆమేన్. యేసుక్రీస్తు సంతానం అక్కడ రాయబడ్డా, కానీ యేసుక్రీస్తు కూడా సంతానం ఉంది. ఆమేన్. ఆ యేసుక్రీస్తు సంతానం ఎవరో కాదు, ఈ చివరి కాలంలో వచ్చేటువంటి తన వధువు అన్నది. ఆమేన్. సో ఈ చివరి కాలంలో వచ్చేటువంటి తన వధువుని ప్రవక్త ఏమంటాడంటే రాయల్ సీడ్ అంటాడు ఆయన. ఆమేన్. ఆయన రాజా విత్తనం. హల్లెలూయా. సో అనగా ఈమె స్త్రీగా పోల్చబడింది, అలాగే విత్తనంగా పోల్చబడింది. ఆమేన్. యాక్చువల్గా స్త్రీ విత్తనం కాదు, పురుషుడే విత్తనం. కానీ ఈ చివరి కాలంలో వచ్చేటువంటి వధువు ఆమె విత్తనమై ఉన్నది, ఎందుకంటే ఆమె రాజా సంతానమై ఉన్నది. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, యేసుక్రీస్తు ఆయన మెల్కీసెదెకు పుడితే ఇప్పుడు యేసుక్రీస్తుకి ఎవరు పుడుతున్నారంటే మనం పుడుతున్నాం. ఆమేన్. ఎలా పుడుతున్నాం? అబ్రహాముకి ఇస్సాకు పుట్టినట్టుగా శారీరక సంబంధంగా పుట్టట్లా. ఆమేన్. మరి ఎలా పుడుతున్నామంటే మనం ఆత్మ సంబంధంగా జన్మిస్తూ ఉన్నాము. ఆమేన్. సో అబ్రహాముకి తన భార్య ద్వారా పిల్లలు పుడితే ఇప్పుడు యేసుక్రీస్తుకి ఎలా పుడుతున్నాం మనం అంటే ఇప్పుడు స్త్రీ కంటం కాదు, మరి ఎవరు కడుతున్నాడంటే పురుషుడే కంటున్నాడు. ఆమేన్. సో మనం ఎవరి ద్వారా వస్తున్నామంటే మనం వధువు ఉన్నాం. మనం ఎవరి ద్వారా వస్తామంటే పురుషుడి ద్వారా వస్తూ ఉన్నాము. ఆమేన్. స్త్రీ ద్వారా రావట్లేదు. సో కాబట్టి మనం పురుషుడి ద్వారా అనగా యేసుక్రీస్తు ద్వారా వస్తున్నాం కాబట్టి మనకి ఇక మరణం అనేది ఉండదు. అందుకోసం బైబిల్ రాయబడింది, స్త్రీ ద్వారా కనబడే ప్రతి ఒక్కటి కూడా మరణం వస్తుంది. ఆమేన్. స్త్రీ ఎవరైనా ఆమె మరణంలోనే కంటా ఉంది, కానీ పురుషుడు కంటే అది జీవమైనది. సో పురుషుడి ద్వారా వచ్చే వాళ్ళకి మరణం అనేది ఉండదు. కాబట్టి యేసుక్రీస్తుకి ఈ చివరి దినాల్లో ఒక జనాంగం వస్తూ ఉన్నది. యేసుక్రీస్తు ఒక ప్రజలు ఉన్నారు, ఒక తరం ఉన్నది. ఆ తరం అంటే ఏదో కాదు కానీ అది మనమై ఉన్నాము. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనం ఎవరు అని అంటే మనం ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలీయులమై ఉన్నాము. మనం ఎవరు అని అంటే శరీర సంబంధంగా మనకి యేసుక్రీస్తుకి ఎలాంటి సంబంధం లేదు, కానీ మనం ఆయన ఆత్మకు పుడుతూ ఉన్నాము. ఆమేన్. కాబట్టి మనమే అసలైనటువంటి సంతానమేనా. ఇంకో విషయం ఏంటంటే శరీర సంబంధంగా పుట్టే సంతానం అసలైన సంతానం కాదండి. ఆమేన్. అది స్ట్రాంగ్ కాదు. మరి ఏది స్ట్రాంగ్ అంటే ఆత్మ సంబంధంగా పుట్టేది అసలైన సంతానం. హల్లెలూయా. ఇప్పటివరకు మనకు ఆలోచన ఎలా ఉంటుందంటే శరీర సంబంధంగా పుడితేనే మనకి హక్కులు ఉంటాయి అంటున్నాం, కానీ నిజానికి అది కాదు. ఆత్మ సంబంధంగా పుట్టిన వాళ్ళకే ఎక్కువ హక్కులు ఉంటాయి. హల్లెలూయా. సో కాబట్టి మనం ఆత్మ సంబంధంగా జన్మించాం కాబట్టి అసలైనటువంటి వారసులు ఉన్నట్టు మనమే.
ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనం ఎవరు అంటే దేవుని యొక్క సంతానమై ఉన్నాము. మనం ఎవరు అంటే మనం రాజ సంతానమై ఉన్నాము. ఆమేన్. ఈ దినాల్లో ఒకరోజు దేవుడు రాబోతూ ఉన్నాడు. ఆయనతో పాటు మనం కూడా పరిపాలన చేయబోతూ ఉన్నాము. ఆ మిస్సింగ్ జనరేషన్ ఎవరు అంటే మెల్కీసెదకు, ఆ తర్వాత యేసుక్రీస్తు, ఆ తర్వాత మనమై ఉన్నాము. ఆమేన్. సో మన కోసమే ఆయన ఆ కలువరి స్త్రీలోకి వెళ్ళాడు. మనం విమోచించడం కోసమే, మనం దక్కించుకోవడం కోసమే ఆయన ఆ కఠినమైనటువంటి మార్గంలో ఆయన ప్రయాణం చేశాడు. ఆ ముళ్ళ కిరీటం ధరించుకున్నాడు, ఆ సిలువను ఎక్కాడు, రక్తం కార్చాడు. మన కోసం అంత బాధపడింది ఎవరి కోసం అంటే అది నీ కోసము, నా కోసమే. ఆమేన్. ఎందుకనంటే మనం రాజ విత్తనమై ఉన్నాము, మనం రాజ సంతానమై ఉన్నాం, మనం ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలీయులమై ఉన్నాము. ఆమేన్. అందుకోసమే మనకే దేవుడు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. శరీర సంబంధమైన వాటికి దేవుడు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, కానీ ఆత్మ సంబంధంగా పుట్టిన వాళ్ళు మనకే దేవుడు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనమే అసలైన వారసులమైనాం. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.